హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసిన వారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 3వ ఎపిసోడ్లో ఉన్నామండి. ఇప్పుడు మనోజ్ తలవాల్ చేసి మత్తులోకి జారిపోయాడు. మనోజ్ వంక నిట్టూరుస్తూ చూసి అతని కుర్చీని ఆనుకుని నేల మీద కూర్చున్నాడు సుధీర్. ఏవేవో కలగాపులగంగా ఉన్న ధ్వనుల మధ్య పదే పదే మోగుతున్న ఫోన్ శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరిచింది పూజిత. సెల్ ఫోన్ తీసుకుని ఎవరా అని చూసిందామా. అది ఆమె తండ్రి రాఘవ ఫోన్ కాల్. బద్ధకంగా ఆవలిస్తూ హలో నాన్నా అంది. ఎలా ఉన్నావంటూ అడిగి మేము త్రివేణి సంగమంలో దిగామని చెప్పాడు ఆయన. కొట్టి ఆయన చెప్తున్న ప్రయాణ విషయాలన్నీ వింటూ మంచం దిగింది పూజిత. గది బయట నుంచి ఏవో మాటలు నవ్వులు వినిపిస్తుంటే తండ్రితో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి గది తలుపు తీసి బయటకొచ్చింది పూజిత. మెట్లకు పక్కగా ఉన్న స్తంభానికి చేరపడి కిందకు చూసింది. హాల్లో ఒక కుర్చీలో మనోజ్ కూర్చో ఉన్నాడు. అతని చుట్టూ చాలామంది ఆడవాళ్లే ఉన్నారు. హాల్ అంతా వాళ్ళ నవ్వులతో మారుమోగిపోతుంది. డూప్లెక్స్ మెట్ల మీద స్తంభం పక్కన ఉన్న తాను ఎవ్వరికి కనపడదు అనుకున్నాక కొంచెం ధైర్యం వచ్చి వాళ్ళని గమనించి చూస్తుంది పూజిత. మనోజ్కి కళ్యాణ తిలకం దిద్ది అతని కాళ్ళకి పారాణి రాస్తున్న ఆడవాళ్లు నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ళ మాటలకు మిగిలిన వాళ్ళు కూడా హాస్యంగా ఏదేదో బదిలిస్తున్నారు. అవి వింటున్న మనోజ్ కళ్ళు కొంచెం మూసుకుంటూ తెరుచుకుంటూ ఇంకా మొదలని బ్లాక్ డాగ్ మత్తుతో సన్నగా నవ్వుతున్నాడు. అతని ఒళ్ళో తెల్లగా బొద్దుగా ఉన్న చిన్నబాబు మధ్య మధ్యలో మనోజ్ బుగ్గ మీది నల్లని దిష్టి చుక్కను చూసి మనోజ్ బుగ్గని లాగుతూ పడి పడి నవ్వుతున్నాడు. అప్పటికే స్నానాలు చేసేసి అందంగా తయారై ఉన్న వాళ్ళందరినీ చూసి తన వంక చూసుకుంది పూజిత. ఫ్రెష్ అవుదామనుకుంటే అప్పుడే గుర్తొచ్చింది ఆమెకి తన బట్టలు ఇక్కడ లేవని. మనోజ్ వెనుకున్న సుధీర్ని పిలుద్దామనుకుని అంతలోనే అక్కడి వాళ్ళందరి కళ్ళు తన వైపు తిరుగుతాయని అర్థమై ఆ ప్రయత్నం విరమించుకుందామా. సరిగ్గా అప్పుడే మనోజ్ తల పైకెత్తి ఆమెను చూశాడు. అంతే, దెబ్బకి రాత్రి మత్తంతా వదిలిపోయింది. మనోజ్ చూపులకి తడబడింది పూజిత. ఇద్దరి కళ్ళు కలుసుకోగానే మనోజ్ ఎంతో ఉత్సాహంతో పలకరింపుగా నవ్వాడు. అప్రయత్నంగా నవ్వటానికి పెదవులు కదిల్చింది పూజిత. కానీ ఆ వెంటనే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన గందరగోళం అంతా గుర్తొచ్చి పెదవులు బిగించేసింది. నిన్న సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్లోని పార్టీ విషయమై సుధీర్ మీద పీకల వరకు కోపంతో ఉందామా. ఆ కోపం బయట పెట్టడానికి ఇప్పటి వరకు సుధీర్ ఒంటరిగా చిక్కలేదు. ఇప్పుడు కూడా చిక్కదలుచుకోలేదు. అందుకే మనోజ్ వదిన అశ్వినిని పిలిచి పూజిత పిలుస్తోంది అని చెప్పి పైకి పంపించాడు. పూజితకి సుధీర్ మీద కోపం కంటే ఈరోజు 10ంటికి జరగబోయే పరీక్ష గురించిన కంగారే ఎక్కువగా ఉంది. అందుకే అశ్విని రాగానే తనకి బట్టలు లేవన్న విషయం చెప్పి తాను ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అంది. సుధీర్కి ఈ విషయం తెలపమంది పూజిత. ఆమె చెప్పింది వింటూ తనతో తెచ్చిన తాళాలతో బీరువా తెరిచింది అశ్విని. పూజిత వంక చూసి నీకు బట్టల గురించి సుధీర్ రాత్రే చెప్పాడు. నేనే పనిలో పడి మర్చిపోయాను. ఇదిగో ఇందులో ఉన్నవన్నీ కొత్త డ్రెస్సులే పూజిత. మనోజ్ పెళ్లి షాపింగ్లో నాకు నచ్చాయని తీసుకున్నాను. నీకు ఏవి సూట్ అయితే అవి వేసుకో, సరేనా అని నవ్వుతూ చెప్పింది అశ్విని. అలాగే అన్నట్లు తల ఊపింది పూజిత. నువ్వు రెడీ అయి వస్తే కింద టిఫిన్ చేయొచ్చు అని తలుపు వైపు నడిచింది అశ్విని. ఆమెని అనుసరిస్తూ మీ పేరు అని అడిగింది పూజిత. అశ్విని, మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ మిసెస్ని. మాకో బాబు అడుగో కింద ఆడుతున్నాడే వాడే మనోజ్ పక్కన, వాడే మా బాబు షణ్ముఖ్. షన్ను అని పిలుస్తా. నువ్వు రెడీ అయ్యి కిందకొచ్చేయి, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అంటూ మెట్లు దిగింది అశ్విని. కిందకు చూసింది పూజిత. ఆ బాబు ఇందాక మనోజ్ బడిలో ఉన్న పిల్లాడే. హాల్లో సౌండ్ సిస్టమ్ పెట్టారు. సందడి నిండిన పాటలు గది గదికి వినిపిస్తూ పెళ్లింటిలో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నాయి. తన ఎగ్జామ్ 10 గంటలకని గుర్తొచ్చి గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. లోపలికి వినిపిస్తున్న సంగీతాన్ని హమ్ చేస్తూ స్నానం చేసిందామా. పూజితకి ఇదంతా అపనమ్మకంగా ఉంది. కాశీ టూర్ 10 రోజులు పరీక్షలు మిస్ అవుతున్నాను అని బాధపడటమే బాగా బలంగా గుర్తుంది.
ఇప్పుడు ఇలా ఎవరింట్లోనో ఉండటం, ఎగ్జామ్కి రెడీ అవ్వటం వింతగా అనిపిస్తుంది ఆమెకి. మరో అరగంటకి నీట్గా రెడీ అయ్యి గబగబా కిందకొచ్చిందామా. అప్పటికి హడావుడి మరింత పెరిగిపోయింది. ఎవరెవరో వస్తున్నారు. వచ్చి మనోజ్ మీద అక్షంతలు వేసి తాంబూలం తీసుకొని వెళ్తున్నారు. ఇదంతా బిడియంగా అనిపిస్తున్నా పూజితకి లోపల ఉత్సాహంగానే ఉంది. ఆమెను చూసి దగ్గరకొచ్చింది అశ్విని. డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళి టిఫిన్ పెట్టింది. ఏదో తిన్నాను అనిపించింది పూజిత. సుధీర్ వచ్చి రెడీనా అని అడిగాడు. ఆల్ ద బెస్ట్, పరీక్ష బాగా రాయ్, నాకంటే చిన్నదానివని ఏకవచనంతోనే పిలుస్తున్నాను, ఏమీ అనుకోకు అని నవ్వుతూ చెప్పింది అశ్విని. భలేవారే, దాందేముంది అంటూ సుధీర్ వెంట నడిచింది పూజిత. ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి వచ్చాక సుధీర్ ఒంటరిగా ఇప్పుడు దొరికాడు. కానీ పరీక్ష మూడ్లో ఉండి సుధీర్ని ఏమీ అనలేదు పూజిత. 9 గంటలు అవుతుంటే బైక్ మీద ఆమెని మ్యూజిక్ కాలేజీలో దించాడు సుధీర్. పరీక్ష అవగానే ఫోన్ చేయమని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోయాడు అతను. నోటీస్ బోర్డులో తన హాల్ టికెట్ నెంబర్ చూసుకొని అటు వెళ్ళింది పూజిత. సమయం రాత్రి 8 గంటలు అవుతుంది. టీవీలో హర్రర్ మూవీ వస్తుంది. కుర్చీలో మునగ తీసుకొని కూర్చున్న పూజిత గుప్పెట్లు బిగించి గుండెల దగ్గర పెట్టుకొని సగం భయం సగం ఆసక్తితో సినిమా చూస్తుంది. ఆ సినిమా చూడటం మొదలుపెట్టినప్పుడు అది హారర్ సినిమా అని ఆమెకు తెలియదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తయ్యాక సుధీర్తో ఇంటికి వెళ్ళి తన బట్టలు, రేపటి పరీక్షా పుస్తకాలు తీసుకొని మనోజ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిందామా. బాగా ఆకలిగా ఉండటంతో అశ్విని వడ్డించిన భోజనం చేసి తనకిచ్చిన గదిలోకి వచ్చి నిద్రపోయింది. సాయంత్రం షణ్ముఖ్ వచ్చి తలుపు కొట్టే వరకు లేవలేదామా. షణ్ముఖ్ వచ్చి అమ్మ పిలుస్తుంది అని చెప్పి తుర్రుమన్నాడు. ఫ్రెష్ అయి కిందకెళ్ళిన పూజితతో పేరంటం పిలవటానికి వెళ్తున్నాం, నువ్వురా అంది అశ్విని. రేపు పరీక్ష కదా, నేను చదువుకుంటాను అని అశ్వినితో చెప్పి తన గదిలోకి వచ్చింది పూజిత. ఇల్లంతా నిండిన పెళ్లి సందడి ఆమె మనస్సుని కుదురుగా ఉంచట్లేదు. ఆ సందడై కలిసిపోవాలని ఉన్నా తినేసేలా చూస్తున్న మనోజ్ చూపులకి భయపడి గదిలోనే కూర్చుండిపోయింది. సాయంత్రం అయ్యేసరికి బోర్ కొట్టి టీవీ ఆన్ చేసింది పూజిత. ఆ పూట బామ్మ ఉపవాసమని కర్పూర కళాదేవి గదికెళ్ళి టిఫిన్ ఇచ్చి వచ్చింది అశ్విని. తర్వాత బంధువులకి భోజనాలవి వడ్డిస్తూ కొడుకుని పిలిచి, షణ్ణు, పైన గదిలో ఉన్న పూజిత అక్కకి భోజనాన్ని పిలుచుకోండ్రా అంది. వడ్డించే పనిలో పడిన అశ్వినికి బంధువులందరి భోజనాలు పూర్తయ్యాక కానీ పూజిత విషయం గుర్తుకు రాలేదు. హాల్లో ఆడుకుంటున్న షణ్ముఖ్ని, అరే షణ్ణు, పూజితక్కని పిలవమన్నాను, పిలిచావా అని అడిగింది. పిలిచాను మమ్మీ అన్నాడు షణ్ముఖ్. మరి ఇంకా రాలేదేంటి, వెళ్ళి మళ్ళీ పిలువు అంది అశ్విని. షణ్ముఖ్ భయంతో కళ్ళు పెద్దవి చేసి తల్లి వంక చూస్తూ, అమ్మో అక్క దయ్యం సినిమా చూస్తుంది, నే వెళ్ళను అని వణికిపోతూ చెప్పాడు. కొడుకు అభినయాన్ని చూసి నవ్వుతూ, ఏం అవదలేరా, వెళ్ళి పిలువు అంది అశ్విని. నే వెళ్ళను, నాకు భయం అని ఏడుపు ముఖంతో మొండిగా అన్నాడు షణ్ముఖ్. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న మనోజ్, ఎందుకురా భయం అని అడిగాడు. పూజితని భోజనానికి పిలవమంటే భయం అంటున్నాడు. పూజితని భోజనానికి పిలవమని సుధీర్తో చెప్పు మనోజ్ అంది అశ్విని. సుధీర్ ఇప్పుడే బయటకెళ్ళాడు వదినా, నేను పిలుచుకొస్తాలే అంటూ ఉత్సాహంగా మేడమెట్ల వైపు నడిచాడు మనోజ్. టీవీలో వస్తున్న సినిమా కథ అది. భయంతో బిగుసుకుపోయి కూర్చొని సినిమా చూస్తుంది పూజిత. సరిగ్గా అదే క్షణంలో ఆ గది బయట నుంచున్న మనోజ్ కాలింగ్ బెల్ మీద చెయ్యేశాడు. అది మోగకుండానే తలుపు తెచ్చుకోవడంతో ఆశ్చర్యపోతూ గదిలోకి అడుగేశాడు మనోజ్. తలుపుని లోపలికి లాగి బయటకు పరిగెత్తకపోయిన పూజితకి గదిలో కడుగు పెట్టిన నిలువెత్తు రూపం దబ్బును తగలంగానే దబదబలాడుతున్న గుండెలతో ఆ ఆకారాన్ని హత్తుకొని పోయింది పూజిత. సడన్గా తన చుట్టుకుపోయిన పూజిత దేహాన్ని తన 2 చేతులతో అపురూపంగా చుట్టేశాడు మనోజ్. పూజిత చూసినప్పటి నుండి అతనిలో రగులుతూ ఉన్న ఉద్వేగం ఇప్పుడు చల్లారుతున్నట్లుగా ఉంది. ఆమె మెత్తని దేహస్పర్శకి తన్మయావస్థలోకి వెళ్ళిపోయాడు అతను. ఒక్క సెకండ్లో ప్రస్తుతంలోకి వస్తూ తానెలా ఉన్నదో అర్థమై ఉలికిపాటుతో మనోజ్కి దూరం జరగబోయింది పూజిత. కానీ అప్పటికే ఆమెను ఓ చేత్తో గట్టిగా హత్తుకొని ఇంకో చేత్తో ఆమె ముఖాన్ని తన పెదవుల దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. మనోజ్ శరీరాన్ని పట్టి ఉన్న సుగంధం, పసుపు పారాణిలు కలిసిన వింత పరిమళం, కళ్యాణ తిలకపు కస్తూరి సువాసన పూజిత నాసికలో నుంచి నరాల్లోకి పాకి ఆమె నాడీ మండలం మీద మత్తును జల్లుతున్నాయి. ఆ సుగంధాలతో నిండిన మనోజ్ బిగి కౌగిల్లోని రహస్య అనుభవం ఆమెకి ఇన్నేళ్లుగా తెలియని ఓ మధురానుభూతిని రుచి చూపిస్తూ హాయైన పరవశంలోకి లాక్కెళ్ళింది. ఒక్క క్షణం తన్ను తాను మర్చిపోయింది పూజిత.
మనోజ్లోని ఆవేశానికి ఆ ఒక్క క్షణం చాలు అన్నట్లుగా ఆమె పెదవులతో అతని పెదవులు ముడిపడిపోయాయి. మనోజ్ ప్రవర్తనకి బిత్తరపోతూ బలవంతంగా అతని చేతుల్ని విడిపించుకుంది పూజిత. అతని ఆవేశానికి, ఆమెలోని ఆత్మవిశ్వాసానికి కొన్ని క్షణాల పోరాటం. మనోజ్ ఇంకా దాహార్తి తీరని వాళ్లాగా దూరంగా జరుగుతున్న ఆమెని మరింతగా దగ్గరికి లాక్కొని ఆమె ముఖమంతా చుమ్మించాడు. ఒక్కసారిగా మిణుకుమిణుకుమంటున్న ట్యూబ్ లైట్ వాళ్ళిద్దరినీ ఒక్కొక్కరికి అస్పష్టంగా చూపించింది. అంతే, జరుగుతున్నది అంతా కళ్ల ముందు 1000 వోల్టుల కాంతిలో ఫోకస్ అయి కనిపించినట్లుగా ఉలిక్కిపడి అతన్ని విసురుగా తోసేసింది పూజిత. అదే క్షణంలో 4 సార్లు టపటపా కొట్టుకుని వెలిగింది ట్యూబ్ లైట్. ఏం జరిగిందో అప్పటికి స్పష్టంగా గ్రహించింది ఆమె మెదడు. ఆ వెంటనే, నీకేమన్నా మెంటలా? ఛ, నువ్వేం చేశావో తెలుసా అంటూ మనోజ్ వంక నిప్పులు కక్కేలాగా చూసింది పూజిత. ఒళ్లంతా పరుచుకున్న మత్తులోంచి అప్పటికి తేరుకున్నాడు మనోజ్. ఆమె అలా అడగంగానే తను చేసింది చాలా తప్పనిపించింది అతనికి. పశ్చాత్తాపంతో ఆమె ముఖంలోకి చూశాడు మనోజ్. కోపంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, ఛ, నువ్వింత కామ పిశాచిగా అనుకోలేదు. 4 రోజుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ ఇంకో అమ్మాయిని ఇలా, ఛ, నీకు సిగ్గనిపించడం లేదు? ఇంటికొచ్చిన అతిథి అది ఇది అని మీ బామ్మతో కహానీలు చెప్పి నా గదిలోకి వచ్చి ఛ ఛ ఛ అంటూ ఆ సంఘటన గుర్తొస్తుంటే అతని వంక చూడలేని దానిలాగా తలని పక్కకు తిప్పుకుందామా. ఆ వెంటనే కోపంతో చూపుడు వేలు చూపిస్తూ, ఆగు, నీ సంగతి ఇప్పుడే మా అన్నయ్యకి మీ వాళ్ళకి చెప్పి నీ సంగతి తేలుస్తాను అని ఆవేశంగా అంటూ డ్రెస్ మీద చున్నీ కోసం మంచం దగ్గరికి వెళ్ళింది పూజిత. ఇప్పుడు పూజిత కిందకి వెళ్ళిందంటే నా పని అయిపోయినట్లే. ఆమెని ఎలాగైనా ఆపాలి. ఎలా ఎలా అని ఆలోచిస్తున్న మనోజ్కి సడన్గా ఓ ఉపాయం తట్టింది. అంతే, వెంటనే పూజిత దగ్గరికి వస్తూ, ఏమని చెప్తావు అని ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాడు. ఛీ, సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఏమని చెప్తాను? నువ్వు చేసిన దాన్నే చెప్తాను అంటూ విసురుగా తలుపు వైపు వెళ్ళబోయింది పూజిత. సరే చెప్పు, వెళ్ళి నేను చేసిందంతా చెప్పు, నువ్వు చేసింది కూడా నేను చెప్తాను అని బెదిరిస్తున్నట్లుగా మొండిగా అన్నాడు మనోజ్. గుమ్మం దగ్గరికి వెళ్ళబోతున్న పూజిత షాక్ అయిపోయి గిరుక్కును వెనక్కి తిరిగింది. గబగబా 2 అడుగులు వెనక్కొచ్చి, నేను చేసింది చెప్తావా? నేనేం చేశాను అని కోపంగా అడిగింది. మనోజ్ ధీమాగా చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అసలు చేసిందే నువ్వు, ఇంకా ఎదురు నేనేం చేశాను అని దీర్ఘం తీసి అడుగుతున్నావా? నేనేదో నిన్ను భోజనానికి పిలుద్దామని వస్తే నువ్వేం చేశావు? కావాలని డోరు తీసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకున్నావా లేదా అని రెట్టిస్తున్నట్లుగా అడిగాడు మనోజ్. కెన్నురాలైపోయి చూసింది పూజిత. ఏంటి, తప్పు చేసిన చాలక నన్ను బెదిరిస్తున్నావా? మూవీలో దెయ్యాన్ని చూసిన పియర్తో నేను గదిలోంచి బయటకు పరిగెత్తబోతూ ఉంటే నువ్వు సడన్గా లోపలికి వచ్చేసావు. చూసుకోకుండా తగిలాను, ఆ మాత్రానికి ముద్దు పెట్టేస్తావా అని రోషంగా అడిగిందామా. మరి ఏ మాత్రానికి పెట్టాలి అని నవ్వుతూ కళ్ళగరేసి అడిగాడు మనోజ్. అతని నవ్వు చూడంగానే ఆమెలో ఎక్కడలేని కోపం సలసలా మరిగిపోయింది. బీ కూల్, ఇప్పుడు మనం రాజీ పడిపోదాం, సరేనా అన్నాడు మనోజ్ కళ్ళు చిట్లించి కరిచేలాగా చూస్తూ. నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? నా ఫీలింగ్ ఫియర్, ఇట్స్ అ ఎమోషన్. అది ఎవరిలో అయినా ఉండేదే. భయంతో నేను అనుకోకుండా చేసిన పని అది. కానీ నీది అనుకోకుండా చేసిన పని కాదు, ఇట్స్ లస్ట్. నువ్వు కావాలనే నన్ను ముద్దు పెట్టుకున్నావు అని ఆ చివరి మాటలు అంటూనే ముఖం వికారంగా పెట్టేసింది పూజిత. ఇంత చెప్పినా అర్థం కాదేంటి పూజిత నీకు అని తల పట్టుకొని ఆమెకు దగ్గరగా వచ్చాడు మనోజ్. ఆమె కుర్చీ మీద చేయేసి ఆమె ముఖంలో ముఖం పెట్టి, చూడు, నువ్వు భయంతో వాటేసుకున్నావా, కోరికతో కావాలనే వాటేసుకున్నావా అన్నది పాయింట్ కాదు ఇక్కడ. భయమైనా కోరికైనా 2 ఫీలింగ్సే. నువ్వు భయంతో చేసినా కోరికతో చేసినా అది ఆ సిట్యుయేషన్లో నీకు కలిగిన ఫీలింగ్. నువ్వు కౌగిలించుకున్న యాక్షన్కి నాలో ఫియర్ లేదు కాబట్టి రియాక్షన్ వేరేగా వచ్చింది. నా రియాక్షన్ కూడా ఎలా ఉండాలో నువ్వే చెప్తే ఎలాగా? అయినా పూజిత, నీకు మరీ ఇంత ఈగోయిజమా? నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ నేను మాత్రం బొమ్మలాగా చూస్తూ ఉండాలా? నేను మనిషినే, నీకున్నట్టే నాకు ఫీలింగ్స్, రియాక్షన్స్ ఉంటాయి అని విపులంగా చెప్తూనే దబాయించాడు మనోజ్. కావాలని ముద్దు పెట్టేసిన చాలక తానే తప్పు చేసినట్లుగా అతను తనకే క్లాస్ పీకుతుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది పూజిత. చూసిన చాలే కానీ వదిన భోజనానికి పిలుస్తోంది, లేట్ అయితే బాగోదు, రా కిందకి
అని చెప్పి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు మనోజ్. అతని మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక లేచి గత్తలుపు వేసొచ్చి నిస్సహాయంగా మంచంపై వాలిపోయింది పూజిత. మనోజ్ ఆ గదిలోంచి వెళ్ళిపోయినా ఇంకా ఆమె చుట్టూ అతనెక్కడో నుంచొని ఉన్నట్లుగానే ఉంది. కానీ ఆ భావన ఆమె చుట్టూ ఉన్న పరిసరాల నుంచి కాదని, అతను హత్తుకున్న తన శరీరం మీద నుంచే అని కొన్ని క్షణాల్లో తర్వాత కానీ ఆమెకి అర్థం కాలేదు. గంధం పసుపుల సువాసనలు వస్తున్న తన ముఖాన్ని బలవంతంగా దిండుకేసి రాసింది పూజిత. అది దిండుకి పాకి అక్కడంతా అదే వాసన వస్తుంటే లేచి ముఖాన్ని సబ్బుతో కడుక్కుంది. ముఖాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూడంగానే అందులో మనోజ్ ఆమెను హత్తుకొని ముద్దు పెట్టమే కనిపించింది. చికాగ్గా చేతిలోని టవల్ని పక్కకు విసిరేసి మంచం మీద బోర్లా పడుకుంది. కళ్ళు మూసుకొని పడుకున్న ఆమె కళ్ళల్లోని దృశ్యం ఏమాత్రం మారటం లేదు. మనోజ్ మాటలు ఆమెని హేళన చేస్తున్నట్లుగా అనిపించాయి. కసిగా కాళ్ల దగ్గరున్న తలగడం తన్నిందామా. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది. మనోజే అయి ఉంటాడని తలుపు తీయకుండా నిర్లక్ష్యంగా పడుకునే ఉంది పూజిత. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది కాలింగ్ బెల్. తలుపులు తీసే వరకు అది ఆగదు అనిపించి కోపంగా లేచెళ్ళి తలుపు తీసిందామా. ఎదురుగా సుధీర్. అతని చేతిలో అన్నం కూరలు పెట్టి ఉన్న పళ్ళెం ఉంది. ఏంటి అని కోపంగా అడిగింది పూజిత. ఆమె కోపాన్ని అదురుపాటుతో చూసి ఆకలి లేదన్నావంట. ఆకలి లేదని ఎవరు చెప్పారు అని సీరియస్గా అడిగింది పూజిత. అన్నం పళ్ళాన్ని పక్క టేబుల్ మీద పెట్టి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు సుధీర్. నుదురు ముడిచి మనోజ్ చెప్పాడు. ఏ నువ్వలా అనలేదా? మరి నాతో వాడు అలా అన్నావని చెప్పాడేంటి అని విస్మయంగా అడిగాడు సుధీర్. అంతే, మనోజ్ అలా అబద్ధం చెప్పాడని వినగానే వాడు ఏది చెప్తే అది నమ్మేస్తావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు అని గట్టిగా అరిచింది పూజిత. ఇదేంటి ఉన్నట్లుండి ఇలా అరిచేస్తుంది? వాడి మీద కూడా ఇలాగే కేకలేస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ, అదేంటి పూజిత అలా అంటావు? వాడు చెప్పిందల్లా ఎందుకు నమ్ముతాను? పోనీ నువ్వు చెప్పు, నువ్వు అలా అనలేదా? మరేమన్నావు? ఎందుకు కోపంగా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఎవరేమన్నారు అని అయోమయంగా దీర్ఘం తీస్తూ అడిగాడు సుధీర్. ఎందుకు కోపంగా ఉన్నానా? ఎందుకంటే అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అనాలి ముందు. నేను రానన్నా వినకుండా నన్ను తెచ్చి ఇక్కడ పడేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు అని దేనికోసం వెతుక్కుంటున్నట్లుగా అటు ఇటు చూసిందామా. ఆమె చేతికి ఏం దొరుకుతుందో, ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ కళ్ళని టపటపలాడించి పూజిత వంక బెదురుచూపులు చూస్తూ కంగారుగా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు సుధీర్. అతను వెంటపడిన పూజిత ధడేల్మని తలపేసి లోపల బోల్ట్ పెట్టేసింది. భోజనం తీసుకుని వెళ్ళినప్పుడు పూజిత పిచ్చెక్కిన దానిలా కోపంగా అరవటాన్ని పూసకుచ్చినట్లుగా మనోజ్కి వివరించి చెప్పాడు సుధీర్. పూజిత అని భోజనానికి పిలుద్దామని నువ్వు వెళ్ళావు కదా, అప్పుడు నీ మీద కూడా కేకలేసిందా? అసలు నీతో ఏం మాట్లాడింది? అన్నం తెమ్మందా వద్దందా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా నాయనా, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుతున్నట్లుగా అడిగాడు సుధీర్. సుధీర్ అడుగుతున్న విధానానికి గబుక్కుని రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాడు మనోజ్. అంతా విని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి, నేను వెళ్ళినప్పుడు పూజిత కోపంగా లేదురా. నేను భోజనానికి రండి అన్నాను, నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. నేను నువ్వన్నట్లే రేపు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు తినకపోతే రేపటికి నీరసం వస్తుంది అని చెప్పాను. మళ్ళీ ఆకలి లేదని చెప్పింది అంటూ అబద్ధం చెప్పాడు మనోజ్. కానీ అలా అబద్ధం చెప్తుంటే అతని మనస్సాక్షి ముళ్ళులాగా అతన్ని పొడుస్తున్నట్లుగా ఉంది. సుధీర్ పడుకుంటానని మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్లో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న బాధ రెట్లుగా పెరుగుతుంది. పూజిత నా మీద కోపంతో భోజనం చేయకుండా పడుకుందేమో, బాధపడుతూ నిద్రపోకుండా ఉందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పూజిత గురించిన ఆలోచనలు అతన్ని పేల్చి పిప్పి చేస్తున్నట్లుంటే లేచి గోడ గడియారమంగా చూశాడు మనోజ్. రాత్రి 10 గంటలవుతోంది. నిదానంగా పూజిత గది దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు మనోజ్. వెంటనే తలుపు తెరుచుకుంది. ఆశ్చర్యపోతూ లోపలికి చూశాడు. తలుపు పక్కన పూజిత బ్యాగ్ కనిపించింది. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిందని అర్థమైంది అతనికి. గుమ్మం బయట మనోజ్ని చూస్తూనే తలుపు వేసేయబోయిందామా. అప్పటికే లోపలికి వచ్చేశాడు మనోజ్. లోపల టేబుల్ మీద అన్నం ప్లేటు నిండుగా కనిపించి, భోజనం చేయలేదే అని అడిగాడు. అతన్ని కోపంగా చూస్తూ, నా ఇష్టం అని చెప్పిందామా. మీ ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు, కానీ నువ్వుంది మా ఇంట్లో అన్నాడు అతను. అందుకేగా నీ ఇంట్లో ఉన్నవన్నీ నీ సొంతం అనుకునే అంటూ ఆపేసింది పూజిత.
ఏం చేయలేని నిస్సహాయతతో ఆమె కళ్ళల్లోకి నీళ్లు రాబోతూ ఉంటే మాట్లాడటం ఆపి మౌనంగా నుంచుందామా. ముందు భోంచేయి, నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నేనే మీ ఇంట్లో దింపేసి వస్తాను అని చెప్పి తలుపు పక్కన ఉన్న ఆమె బ్యాగ్ తీసుకుని ఓ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. వెంటనే కోపంగా, నువ్వు నన్నేం దించాల్సిన పనిలేదు, నేను వెళ్ళగలను, నా బ్యాగ్ ఇవ్వు అంది పూజిత. ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే కిందకెళ్ళి నేనే అందరినీ నిద్రలేపి మరీ చెప్తాను అని ఆపాడు మనోజ్. ఏమని చెప్తావు అన్నట్లుగా కళ్ళు చిట్లించి ప్రశ్నార్థకంగా చూసిందామా. నేను పూజితాన్ని ముద్దు పెట్టుకున్నాను, ఇందులో పూజిత తప్పేం లేదు, తప్పంతా నాదే అని చెప్తాను. వాళ్ళు తిడితే పడతాను, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా, అందరిలో నన్ను అల్లరి చేయాలనా అని కోపంగా పళ్ళు నూరింది పూజిత. బ్లాక్మెయిలా, ఇందాక చెప్పొద్దంటే అలా అన్నావు, ఇప్పుడు చెబుతాను అంటే ఇలా అంటున్నావు అంటూ అయోమయంలో ఆశ్చర్యంగా చూశాడు మనోజ్. ఛీ, నీతో నాకు మాటలేంటి, నే వెళ్తాను, నా బ్యాగ్ ఇవ్వు అని విసుక్కుంది పూజిత. అన్నం తిను, నీ బ్యాగ్ ఇవ్వటమే కాదు సుధీర్ని నీతో పంపిస్తాను అన్నాడు మనోజ్. మా అన్నయ్య నువ్వు పంపించేదేంటి, నే అన్నం తిన్ను, ఏం చేసుకుంటావో చేసుకో, నేనే వెళ్తున్నా అనేసి బ్యాగ్ తీసుకోకుండానే గిరుక్కును వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులేసిందామా. ఆమె నిర్లక్ష్యాన్ని చూసి కసితో, వెళ్ళు, నడుచుకుంటూనే వెళ్ళు, రోజు ఎన్ని వార్తలు చూడటం లేదు, రేపు పేపర్లో మరో దారుణం అని వార్త వచ్చాక అప్పుడు అని ఆవేశంగా సగంలోనే ఆపేశాడు మనోజ్. స్విచ్ నొక్కితే ఆగిన రోబోలాగా ఉన్న చోటే ఆగిపోయింది పూజిత. అతని మాటలకి ఆమె గుండెల్లో రాయి పడింది. ఆమెలోని మొండితనం పిండి పిండై రాలిపోయింది. ఆగిన ఆమెను చూస్తుంటే మనోజ్ గుండెల్లో ఏదో అలజడి. ఆమె మేలు సున్నితమైన స్పర్శ ఇంకా అతన్ని తాకుతున్నట్లే ఉంది. అపురూపంగా ఆమెనే చూస్తూ, ప్లీజ్ పూజిత, నా మాట విను, వెళ్దు కానీ భోంచేశాక వెళ్ళు, నీ కోపం ఉంటే నామే చూపించు, అన్నం మీద కాదు, ప్లీజ్ పూజిత అన్నాడు మనోజ్. ఆ మాటలు విని మెల్లగా తలూపుతూ మనోజ్ వైపుకి అడుగులేసింది పూజిత. ఆమె అతని వైపుకు వచ్చే కొద్దీ, ఆమె రూపం అతనికి దగ్గరయ్యే కొద్దీ కాలం స్తంభిస్తున్నట్లయి రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. మనోజ్కి దగ్గరగా వచ్చిన ఆమె అతనికి ఎదురుగా నుంచొని గుండెల నిండా గాలి పీల్చుకొని చేయి చాచి బలంగా మనోజ్ చెంప మీద ఫర్ట్ మని కొట్టింది. దవడ అదిరిన వెంటనే చెల్లున శబ్దం వచ్చి ఆ మరుక్షణంలోనే చెవుల్లో గుయ్యమన్న ప్రతిధ్వని వినిపించింది మనోజ్కి. పూజిత తనని కొడుతుందని, ఒకవేళ కొట్టినా అంత బలంగా కొట్టగలదు అని అస్సలు ఊహించని మనోజ్ కొన్ని నిమిషాలు గడుస్తున్నా ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయాడు. కోపం ఉంటే నా మీద చూపించు అని అన్న ఒకే ఒక్క వాక్యానికి ప్రతి చర్య ఇంత ఘాటుగా ఉంటుందని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పూజిత తనను లాగిపెట్టి కొట్టిందని మనోజ్ మెదడుకి అర్థమై అతను ఆ షాక్లోంచి తేరుకునేసరికి పూజిత అన్నం తినటం పూర్తి చేసి చేయి కడుక్కుంటుంది. ఆమె బ్యాగ్ని కుర్చీలోనే ఉంచి కీచి వదిలిన బొమ్మలాగా గదిలోంచి బయటకొచ్చాడు మనోజ్. చెంప చుర్రుమంటుంటే చెంప మీద చేయి పెట్టుకుని వెళ్ళి నిద్రపోతున్న సుధీర్ని లేపాడు. పూజిత వెళ్ళిపోతుంది అంటూ కారు తాళాల్ని సుధీర్ చేతిలో పెట్టాడు మనోజ్. చెంప మీద నుంచి చెయ్యి తీయకుండా మాట్లాడుతున్న మనోజ్ చెంప సంగతిలోని ఆసక్తి కంటే పూజిత వెళ్ళిపోతుంది అన్నదే ఎక్కువగా కంగారు పుట్టించింది సుధీర్కి. వెంటనే కారు తాళాలు అందుకొని గదిలోంచి బాణంలా బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే బ్యాగ్ పట్టుకొని మెట్లు దిగుతున్న పూజిత కనిపించింది అతనికి. గబగబా పూజిత చేతిలోని బ్యాగ్ని అందుకొని తీసుకెళ్లి కారులో పెట్టాడు సుధీర్. మౌనంగా కారులో కూర్చుంది పూజిత. మనోజ్ పూజితాల మధ్య ఏదో జరిగింది అన్న విషయం చూచాయిగా అర్థమైంది సుధీర్కి. కానీ పూజిత ముఖం చూశాక ఆమెని ఏం జరిగింది అని అడిగే సాహసం చేయలేకపోయాడు. సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే, వద్దు, మా ఇంటికి పోనీ అంది పూజిత. ఆమె అడిగినట్లుగా పూజిత వాళ్ళ ఇంటికే తీసుకెళ్లాడు సుధీర్. కారులో నుంచి దిగి, నువ్వు వెళ్ళిపో అన్నయ్యా అందామా నిదానంగా. సుధీర్ కూడా కారులోంచి దిగి ఆమె వెనక ఇంట్లోకి వస్తూ, నిన్ను ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్ళిపోతాన్రా అని ఆప్యాయంగా అన్నాడు. తాను ఇక్కడే ఆగిపోతున్నాను అని, రేపు పూజితాని పరీక్షకి కాలేజీలో దించి కారు తీసుకుని వస్తానని మనోజ్కి ఫోన్ చేసి చెప్పాడు సుధీర్. ఆ మాటలు లీలగా వినిపిస్తూ ఉంటే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది పూజిత. జరిగిన దాన్ని మర్చిపోవటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా మనోజ్ రూపం గుర్తుకొస్తూనే ఉంది. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టేసింది పూజితకి.
ఉదయం చీకటితో నిద్రలేచి కొంచెంసేపు పరీక్షల మోడల్ పేపర్స్ని తిరిగేసింది పూజిత. ఆ జవాబుల్ని మన్నం చేసుకుంటూనే పనులు కానించి టిఫిన్ తయారు చేసిందామా. 9 గంటలవుతుంటే సుధీర్ కూడా రెడీ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పూజిత 2 ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి ఒక ప్లేట్ సుధీర్కి ఇచ్చింది. ఆ ప్లేటు వంక చూస్తూ ఒక్కో స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మింగలేక కక్కలేక స్థాణువులా ఉండిపోయాడు సుధీర్. అతని ముఖాన్ని చూస్తూ పూజిత కూడా ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకుంది. ఆ వెంటనే యాక్, ఏంటన్నయ్య ఇలా ఉంది అంది. నేను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతుందా అని మనసులో అనుకున్నాడు సుధీర్. ఇదే సందు అనుకొని స్పూన్ని ప్లేట్లో పడేస్తూ, నీకు నచ్చలేదా? అయితే సరే, నీ ఎగ్జామ్ టైం అవుతుందిగా, పద బయటే టిఫిన్ చేసి వెళ్దాంలే అన్నాడు సుధీర్. సరే పద అని లేచి తన పర్సు పుస్తకాలు తీసుకుంది పూజిత. హోటల్ మౌర్యాలో టిఫిన్ చేసిన తర్వాత పూజితని మ్యూజిక్ కాలేజీ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు సుధీర్. మధ్యాహ్నం పరీక్ష అయిపోయిన తర్వాత సుధీర్కి ఫోన్ చేయకుండా ఒక్కతే ఇంటికి వచ్చేసింది పూజిత. ఆమె వంట ప్రయత్నంలో ఉండగా సుధీర్ కాలేజ్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు. పూజిత ఇంటికొచ్చేశానని చెప్పగానే తనతో ఉన్న మనోజ్ని డ్రాప్ చేయమని వెంటనే పూజిత వాళ్ళింటికి వచ్చాడు సుధీర్. అతని వెనకే మనోజ్ కూడా మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. సుధీర్ వెంట లోపలికొచ్చిన మనోజ్ని అలాగే చూసింది పూజిత. అతన్ని చూసి విసవిస వంటగదిలోకి వెళ్ళిపోయింది పూజిత. సుధీర్ కూడా ఆమె వెనకాలే వంటగదిలోకి వచ్చాడు. కచ్చాపిచ్చాగా కోసిన కూరగాయ ముక్కల్ని చూస్తూ, ఏంటి చెల్లి, నువ్వు వంట చేస్తున్నావా? అబ్బో, గ్రేట్ సర్ప్రైజ్ అని. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది అంటూ పూజిత చేస్తున్న ప్రిపరేషన్స్ని చూస్తున్నాడు సుధీర్. గజిబిజిగా ఉన్న ప్రిపరేషన్స్ చూస్తున్న సుధీర్ని, పూజిత ముఖంలోకి చూస్తున్న మనోజ్ని చూసి, ఏ పని లేని పిచ్చోడైనా రాసేలాగే ఉంది అని కచ్చగా చెప్పిందామా. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు, పేపర్ చాలా ఈజీగా ఉందన్నమాట. సరే కానీ కర్రీ ఏం చేస్తున్నావు అని పూజిత కోపాన్ని తేలిక చేయటం కోసం మళ్ళీ అడిగాడు సుధీర్. ఎలాగూ చండాలంగా ఉంటుందని తెలిసినప్పుడు ఏం చేస్తే ఏంట్లే అని పెడసరంగా చెప్పింది పూజిత. సుధీర్తో ఆమె కసుబుస్సు మాటలు తానుండటం వల్లే అని అర్థమైంది మనోజ్కి. సుధీర్ భుజం తట్టి, ఓకేరా సుధీర్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి గబగబా బయటకెళ్ళిపోయాడు మనోజ్. అతను అలా వెళ్ళటంతోనే, నీ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వెళ్ళు అంది పూజిత. నిన్ను ఒక్కదాన్ని వదిలి నే ఎలా వెళ్తాన్రా? అసలే నీకు వంట రాదు కూడా, ఇబ్బంది పడతావు, నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాలే అన్నాడు సుధీర్. అన్నయ్య, క్రాంతి వాళ్ళ పేరెంట్స్ ఊరు వెళ్ళారంట. వాళ్ళు వచ్చే వరకు క్రాంతి నాతో ఉండమని చెప్పాను. ఈరోజు సాయంత్రం బుక్స్ బట్టలు తీసుకుని వచ్చేస్తానంది. దానికి వంట చేయటం బాగా వచ్చు. నా గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. మనోజ్ పెళ్ళి కదా, మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నట్టున్నారు కదా, నువ్వు అక్కడే ఉండు. ఈ విషయం పెద్దనాన్నకి నేను చెప్పనులే, నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే పెదనాన్న నన్ను అక్కడే ఉండమన్నారు కదా. నేను ఇలా ఇంటి దగ్గరే ఉన్నానని తెలిస్తే ఆయన బాధపడతారు అని నిక్కచ్చిగా చెప్పిందామా. ఆమె నిర్మోహమాటానికి నివ్వెరిపోయాడు సుధీర్. సుధీర్ పూజిత గదిలోకి వెళ్ళి వెతికి ఒక తెల్ల చార్ట్, ప్యాడ్, పెన్సిల్ తీసుకొని స్కెచ్ వేసుకుంటూ కూర్చున్నాడు. అతనికి ఎంతో ఇష్టమైన ఆ పనిలో సమయం అస్సలు తెలియలేదు. సాయంత్రం పూజిత స్నేహితురాలు క్రాంతి వచ్చే వరకు ఆ పనిలోనే ఉన్నాడతను. క్రాంతి వచ్చి పలకరించి అతను వేస్తున్న పెన్సిల్ స్కెచ్ను చూసి అబ్బుర పడిపోయింది. అది మనోజ్ని పెళ్లి కొడుకుని చేసినప్పటి చిత్రం. అందులో డార్క్ చేయబడిన కళ్యాణ తిలకంతో, బుగ్గ చుక్కతో, ఒత్తైన క్రాఫ్ట్తో మనోజ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ బొమ్మని తన్మయత్వంగా చూస్తూ, మీరు పెయింటింగ్స్ వేస్తారని పూజిత చెప్పింది కానీ ఇంత బాగా వేస్తారు అనుకోలేదు అంది క్రాంతి. ఆమె పొగడ్తకి సుధీర్ సంబరపడిపోయాడు. వెంటనే, ఇది ఉత్తి పెన్సిల్ స్కెచ్చేనండి, నేను కలర్స్తో వేస్తే ఇంకా బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అందరి పోర్ట్రేట్స్ వేసిచ్చాను తెలుసా అని గొప్పగా చెప్పాడు సుధీర్. ప్లీజ్ సుధీర్ గారు, నా బొమ్మని కూడా గీసివ్వరు? పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది క్రాంతి. అయ్యో, అంతగా అడగాలా? తప్పకుండా గీసిస్తాను. నెక్స్ట్ సండే తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నా ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. నేను వేసిన వాటర్ కలర్స్ని, ఆయిల్ పెయింటింగ్స్ని చాలా పెడుతున్నాను అక్కడ. పెయింటింగ్స్ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మీకు బాగా నచ్చుతుంది అని మెలికలు తిరిగిపోతూ చెప్తున్నాడు సుధీర్. ఓ షూర్ అంది క్రాంతి.
అప్పుడే నిద్రలేచి వచ్చింది పూజిత. మాట్లాడుకుంటూ కూర్చున్న క్రాంతి, సుధీర్లను చూసి ఆశ్చర్యపోతూ, ఎప్పుడొచ్చావే, చాలాసేపు అయిందా వచ్చి అని అడిగింది. క్రాంతి కుర్చీలోంచి లేచి పూజిత దగ్గరికి వస్తూ, జస్ట్ ఇప్పుడే మీ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ చూస్తున్నాను, చాలా బాగుంది అని ఉత్సాహంగా చెప్పింది క్రాంతి. సరేలే, నీ లగేజ్ ఏది అని అడిగింది పూజిత. అదిగో అక్కడ పెట్టాను. మధ్యాహ్నం ఏం వండుకున్నావు? మా ఇంటికి వచ్చేవే అంటే వినలేదు. ఏమన్నా తిన్నావా అసలు అంది క్రాంతి. క్రాంతి చెయ్యి పట్టుకొని ఆ గదిలోంచి బయటకు నడుస్తూ, వంట సుధీర్ చేశాడు, మనకి ఈ పూట కూడా సరిపోతుందిలే, చాలా బాగా వండాడు తెలుసా, సుధీర్ అన్నయ్యకి వంట వచ్చని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆశ్చర్యపోతూ చెప్పింది పూజిత. పూజిత మాటలు విని కనుబొమ్మలెత్తి చిత్రంగా ఆమె వైపు చూశాడు సుధీర్. సరిగ్గా అప్పుడే సుధీర్ సెల్ ఫోన్ మోగింది. అటు నుంచి మనోజ్ ఇంకా రాలేదేంట్రా అని ఫోన్ చేశాడని తెలుస్తూనే ఉంది. ఫోన్ కాల్ని కట్ చేసి పూజిత అని పిలిచాడు. ఏంటి అన్నట్లుగా వెనక్కి తిరిగి చూసిందామా. ఫ్రెండ్ ఏదో పనుందని మెసేజ్ ఇచ్చాడు, వెళ్ళాలి. క్రాంతి నీకు తోడుంటుంది కదా, నీకు ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చెయ్యి అన్నాడు సుధీర్. అలాగే అన్నట్లుగా తలూపింది పూజిత. పూజితని క్రాంతికి అప్పచెప్పి ఆమెకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుధీర్. క్రాంతి వచ్చి 3 రోజులు అయిపోయింది. సుధీర్ రోజు ఏదో ఒక టైంలో వచ్చి చూసి వెళ్తున్నాడు. పరీక్షలు పూర్తయిన తర్వాత పూజిత, ఆమె ఫ్రెండ్స్ పరీక్ష హాల్ నుంచి నిదానంగా బయటకు వస్తున్నారు. పరీక్షలు అయిపోయాక మనం కలుసుకోమంటేనే ఏదోగా ఉంది. మీ ఇద్దరు లోకల్గానే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తారు, మరి మేమేలాగే. ఫ్రెండ్స్ అలా అంటున్నారు. క్రాంతి పూజితాల వంక చూస్తూ, ఎందుకు కలుసుకోమే, ఎవరికి ఎవరిని చూడాలనిపించినా ఇప్పుడు క్లాస్కి వచ్చినట్లే కలుసుకుందాం, నెలకోసారి ప్లాన్ చేసుకుని ఏ సినిమాకో పార్కుకో వెళదాం. ఎలాగూ మన క్రాంతి పెళ్ళి ఉంది కదా, ఆ పెళ్లిలో హడావుడంతా మందేగా అని హుషారుగా అంటోంది మరో స్నేహితురాలు. ఆ ఊసు రాగానే మనోజ్ గుర్తుకొచ్చాడు పూజితకి. ఆమె మనస్సులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మనోజ్ ఇంట్లో ఉంది ఒక్కరోజే అయినా ఆ రాత్రి జరిగిన సన్నివేశాన్ని నుంచి బయటకు రాలేకపోతుంది పూజిత. నీ పెళ్ళికి మమ్మల్ని వారం రోజుల ముందే రమ్మని పిలవాలి, అలా అయితేనే వస్తాం అందొక ఫ్రెండ్. అలా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. పూజిత ఆలోచనలో పూర్తిగా మనోజ్ నిండిపోయాడు. వాళ్ల మాటలు ఆమె చెవుల్ని తాకుతున్నాయి కానీ ఆమె మెదడులోకి వెళ్ళటం లేదు. అన్యమనస్కంగానే క్రాంతి వెంట ఇంటికొచ్చింది పూజిత. మనోజ్ ఆ రోజు సుధీర్తో పాటు వచ్చినప్పుడు కనిపించటమే. ఆ తర్వాత ఇన్ని రోజులుగా అస్సలు కనపడలేదు. సుధీర్ రోజుకోసారి వచ్చి వెళుతున్నా సుధీర్ వెనుక మనోజ్ రావట్లేదు. సుధీర్ కూడా పూజిత దగ్గర మనోజ్ ప్రస్తావనని తీసుకురావట్లేదు. పూజిత మనోజ్ ఆలోచనలో ఉండగానే చీకటి పడిపోయింది. పూజిత క్రాంతి వడ్డించిన భోజనాన్ని నిర్భావంగా తింటూ ఉంటే ఏమైంది అని అడిగిందామా. ఏం లేదంటూ భోంచేసి హాల్లోని సోఫాలో పడుకుంది పూజిత. అర్థం కాని అయోమయంతో ఏదోలా ఉందామకి. ఆలోచనల్లో పదే పదే కదలాడుతున్న మనోజ్ రూపాన్ని, అతని మొండి ధైర్యాన్ని నెమరు వేసుకుంటూ ఏదో లోకంలోకి జారిపోయింది పూజిత. సుధీర్ నుంచి ఫోన్, అంతే. ఆమె కళ్ళల్లోకి వెలుగొచ్చింది. వెంటనే కాల్ ఓకే చేసి, హలో అన్నయ్య చెప్పు అంది. ఎగ్జామ్ ఎలా రాశావు అడిగాడు సుధీర్. బాగానే రాశాలే, ఎలా ఉన్నావు అందామా. ఎంజాయింగ్ రా. క్రాంతి ఉందా ఆరాగా అడిగాడు సుధీర్. ఉంది, ఏ అందామా. ఏం లేదు, తను నా ఆర్ట్ గ్యాలరీకి వస్తానంది, ఒకసారి గుర్తు చేద్దామని. రేపు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని చెప్పు అన్నాడు అతను. ఓహో చెప్పావు కదా, మర్చిపోయాను. క్రాంతి నేను వస్తాంలే అంది పూజిత. సరే భోంచేశావా అడిగాడు సుధీర్. అంది పూజిత. మనోజ్ ఎలా ఉన్నాడని అడుగుదామని ఉంది పూజిత మనసుకి. కానీ ఆమెలోని ఆత్మాభిమానం ఆమె మనస్సుని పిచ్చ తిట్లు తిడుతుంది. ఇంకేంట్రా ఉండనా అన్నాడు సుధీర్. అడుగుదామా వద్దా అని ఒక్క క్షణం సందిగ్ధంలో పడి తర్వాత అయిష్టంగా సరే అంది. అవునరా మర్చిపోయాను, రేపు ఎర్లీ మార్నింగే మనోజ్ పెళ్ళి, నిన్ను తీసుకొని రమ్మని మరీ చెప్పింది మనోజ్ వాళ్ళ బామ్మ. ఆవిడతో సరే అని చెప్పాను, మరి నువ్వు వస్తావా అడిగాడు. పూజిత తప్పకుండా రాను అంటుందని సుధీర్ నమ్మకం. నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్ళికొడుకుని కంటిన్యూ చేద్దామండి.